आप सब कैसे हो? हाय పిల్లలు మీ అందరూ ఎలా ఉన్నారు? क्या प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कोई कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पिछले संडे का कहानी सुने हो? పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? तो मैं एक क्वेश्चन पूछ रही हूँ। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. नयोमी का पति का नाम और उनकी 2 बेटे के नाम मैं बोले हूँ ना, वो नीचे कमेंट करके बताइए उनका नाम क्या है। నయోమి యొక్క భర్త పేరు ఇంకా వాళ్ళిద్దరు కుమారుల పేర్లు నేను మీకు చెప్పాను కదా, అది మీరు కింద కామెంట్లో పెట్టండి. अभी उसके बाद क्या हुआ है हम लोग सुनते हैं। ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో మనం విందాం. नयोमी और रूथ दोनों मिलके बेथलेहम को चले गए हैं। ఇప్పుడు వారు బెత్లెహేంకి వచ్చేసారు. तो बेथलेहम में जो जो नयोमी को पहचानते हैं वो सभी कोई नयोमी के पास आ गए। బెత్లెహేంలో ఎంతమంది అయితే నయోమితో పరిచయం ఉన్నవారు ఉన్నారో వాళ్ళందరూ ఆమె వద్దకు వచ్చారు. अरे वो सब नयोमी के साथ बात करना स्टार्ट किए हैं వాళ్ళందరూ నయోమితో మాట్లాడుతూ ఉన్నారు. और बोल रहे ये नयोमी है ना, ఇలా అంటున్నారు, తిను నయోమి కదా. ऐसे बोल के नयोमी को देखकर आपस में बात कर रहे थे। అలా అంటూ ఆమె చూస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. तब नयोमी ने बोली है, అప్పుడు నయోమి ఇలా అంటుంది, हाँ मैं नयोमी हूँ, అవును నేను నయోమినే, लेकिन मुझे नयोमी बोल के मत बुलाओ, కానీ నాకు నయోమి అని పిలవద్దు, क्योंकि मैं सब कुछ होकर इधर से गई थी, ఎందుకంటే నేను సమృద్ధిగా ఇక్కడి నుండి వెళ్ళాను, लेकिन अभी मैं सब कुछ खो गई हूँ, కానీ ఇప్పుడు ఏమీ లేని దానిగా వచ్చాను, इसीलिए मेरे को मारा बोल के बुलाओ। అందుకే నాకు మారా అని పిలవండి. क्यों? ఎందుకు? नयोमी बोल के क्यों नहीं बुलाना है? నయోమి అని ఎందుకు పిలవకూడదు? उस नाम का अर्थ क्या है? ఆ పేరుకి అర్థం ఏమిటి? नयोमी का मतलब है माधुर నయోమికి అర్థం ఏంటంటే మధురం, और मारा का अर्थ है तीता। ఇంకా మారా అనే అర్థం ఏమిటంటే చేదు. मतलब वो जाने के समय माधुरी की तरह ही गई थी, लेकिन आने के समय एक तीता के जीवन जीते हुए वो आ रही है। అంటే తను వెళ్ళినప్పుడు మధురంగా సమృద్ధిగా వెళ్ళింది, కానీ వచ్చేటప్పుడు చేదు అనుభవాలతో వచ్చింది. इसीलिए वो बात बोली है। అందుకే ఆమె అలా అంటుంది. उसके बाद वो दोनों अपने घर गए हैं ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. और जाने के बाद उन लोगों को तो खाने के लिए कुछ तो चाहिए ना। వెళ్ళిన తర్వాత తినడానికి వాళ్ళకి ఏమైనా కావాలి కదా. तब रूथ ने बोली है, आपकी आज्ञा होने से मैं बाहर जाके किसी के पास काम करके खाना लेके आते हैं। అప్పుడు రూతు నయోమితో ఇలా అంటుంది, నీకు ఇష్టమైతే నేను వెళ్ళి పని చేసుకొని ఆహారాన్ని తీసుకొస్తాను. क्या काम? అది ఏం పని? कोई खेती में ఏదో పొలంలో किसी का भी अनुग्रह होने से ఎవరిదైనా అనుగ్రహం ఉంటే उसके पीछे पीछे जाके सीला को विनती करके लाएंगे बोल के बोल रही है। వాళ్ళు వెనక వెళ్ళి పరిగే ఏరుకుంటానని చెప్తుంది. तो उसकी सासू माँ जो नयोमी है, ठीक है जाओ बोल के बोली है। అప్పుడు తన అత్త అయిన నయోమి సరే వెళ్ళు అని చెప్పింది. तो रूथ ने उधर से जाके एक खेत में काम कर रही है, मतलब सीला को विनती कर रही है। అయితే రూతు ఒక పొలంలోనికి వెళ్ళి అక్కడ పరిగెని ఏరుకుంటూ ఉంది. तो वो खेत किसका है? उस बेथलेहम में धनवान आदमी का है। ఆ పొలం ఎవరిది? ఆ బెత్లెహేంలో ఉన్న ధనవంతుడిది. उसका नाम क्या है? ఆయన పేరేంటి? उसका ही नाम है बोयाज। ఆయన పేరే బోయాజ్. तो ये बोयाज जो है नयोमी का पति एलीमेलेक का रिश्तेदार होगा। ఈ బోయాజ్ ఎవరంటే నయోమి భర్త అయిన ఎలిమెలెకు యొక్క బంధువు. लेकिन रूथ को ये विषय पता नहीं है। కానీ రూతుకి ఈ విషయం తెలియదు. तो उसका खेत में काम करके जो उसको मिला है उसको लेकर जाके अपने घर में वही बना के वो लोग खा रहे हैं, वैसे अपने जीवन को बिता रहे हैं। అయితే అక్కడే ఆమె పరిగెని ఏరుకొని వాటిని తీసుకు అలా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. वैसे एक दिन वो शीला को विनती कर रही थी, इसी समय उस खेत का मालिक बोयाज जो है उधर आया है। అలా ఒకరోజు ఆమె పరిగె ఏరుకుంటూ ఉండగా
ఆ పొలం అధికారి అయిన బోయాజు అక్కడికి వచ్చాడు. और सभी को देख रहा है। వచ్చి అందరికీ చూస్తూ ఉన్నాడు. तो सभी कोई पुराना ही फेस है। అయితే అందరూ పాత పనివారే. तो उनमें से एक लड़की दिखाई दे रही है जो नया नया दिखाई दे रही है వారిలో ఒక కొత్త అమ్మాయి ఆయనకు కనిపించింది. और वो बहुत नौजवान है ఇంకా ఆమె ఎంతో యవనస్తురాలుగా ఉంది. और वो बहुत सुंदर भी है। ఇంకా ఆమె ఎంతో అందంగా ఉంది. तो वो सोचा है इसके बारे में जानते हैं। ఆయన తన కొరకు తెలుసుకోవాలని అనుకున్నాడు. और उधर वाले को पूछा है ये कौन है, कब से आ रही है, किधर से आई है बोल के वो पूछा। ఇంకా అక్కడ వారితో ఆయన ఇలా అంటున్నాడు, ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరితో వచ్చిందని అడుగుతూ ఉన్నారు. तो उधर के लोग सभी को ही बोले हैं वो रूथ है, वो नयोमी के साथ मोयाब देश से आई है। అయితే అప్పుడు అక్కడ వారు ఇలా అంటున్నారు, ఆమె రూతు, ఆమె నయోమితో మోయాబు దేశం నుండి వచ్చింది. वो नयोमी का बहू है। ఆమె నయోమి యొక్క కోడలు. तो उसको पता है ना नयोमी कौन है। అయితే ఆయనకి తెలుసు కదా నయోమి ఎవరో. तो और उनके बारे में बोलने के टाइम में ही रूथ ने जाकर बोलेगी मुझे दया करो और मेरे को इधर काम करने के लिए दो। అలా ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగా రూత్ వెళ్ళి నన్ను ఇక్కడ ఏరుకోవడానికి దయచేయమని ఆమె అడుగుతుంది. तब बोयाज ने रूथ से कहेगा हे मेरे बेटी तुम इसी खेत में काम करो, दूसरे खेत में जाने का ज़रूरी नहीं है। అప్పుడు బోయాజు ఆమెతో ఇలా అంటున్నాడు, కుమారి నువ్వు ఇక్కడే పరిగెని ఏరుకో, ఇంకే ఎవరి పొలంలోకి వెళ్ళవద్దు. और तुम बहुत सुंदर हो इसीलिए मैं जवानों को आज्ञा भी देंगे कि कोई भी तुमको तंग ना करे। ఇంకా నువ్వు ఎంత అందమైన దానివి కనుక నేను ఇక్కడ ఉన్న వారితో నేను ఆజ్ఞ ఇస్తాను, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా. और तुम किसके किसके पीछे शीला को विनती करोगी उसको भी बोलेंगे कि इसके लिए थोड़ा सा छोड़ दो बोल के। ఇంకా నువ్వు ఎవరు వెనుకైతే వెళ్ళి పరిగెని ఏరుకుంటావో వాళ్ళతో కూడా నేను చెప్తాను కొద్ది పరిగెను విడిచిపెట్టమని. तो रूथ ने तुरंत बोलेगी आप एक परदेशी को जिसको आप कभी जानते नहीं हो उसको आप इतना दया दिखा रहे हैं, आप कितना दयावान हो बोल के रूथ ने बोलेगी। అయితే ఆమె ఆయనతో ఇలా అంటుంది, నీకు నా మీద పరదేశినైన నా మీద ఎంతగా దయ చూపిస్తున్నావు అని ఆమె ఇలా అడిగింది. तब बोयाज ने बोलेगा అప్పుడు బోయాజ్ ఇలా అంటున్నాడు, हाँ तुम अपने पति मरने के बाद अपने सासू माँ के साथ कैसे किए हो, अपनी माता पिता को, अपने जन्मभूमि को, अपने प्रजा को छोड़कर तुम कैसे उसके लिए आ गए हो, इस सभी को ही देखकर परमेश्वर ही तुम्हारे ऊपर कृपा कर रहा है। నువ్వు నీ భర్త చనిపోయిన తర్వాత ఎలా నీ తల్లిదండ్రుల్ని నీ జన్మభూమిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావో నీ అత్త కొరకు ఎంతగా నువ్వు చేసావో అదంతా దేవుడు చూస్తూ నీపై నా కటాక్షం వస్తున్నాడని చెప్పాడు. तब बोयाज ने बोलेगा उतना ही नहीं, तुम दोपहर में लंच इधर ही करो, रोटियां लेके जाओ, तुम भी खाओ और इधर के पानी ही पियो बोल के बोयाज ने बोलेगा। ఇంకా ఆయన ఆమెతో ఇలా అంటున్నాడు, అంతేకాదు నువ్వు ఇక్కడ భోజనం కూడా చేయు, ఇక్కడ నీళ్లను త్రాగు, ఇంకా నీ కొరకు తీసుకొని ఆహారం వెళ్ళు అని చెప్పాడు. और रूथ ने अपना काम कर दी है उस दिन। ఇంకా రూత్ ఆ దినం పనిని ఆమె ముగించుకుంది. बोआज ने उसकी सासू माँ के लिए रोटियां दिया है ఇంకా బోయాజు తన అత్త కొరకు రొట్టెలను ఇచ్చాడు. और कुछ सारे धान्य भी दिया है। ఇంకా కొన్ని ధాన్యాన్ని కూడా ఆయన ఇచ్చాడు. उसके बाद वो उधर से चले गए। ఆ తర్వాత ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. वो नगर में आके अपने सासू माँ के साथ ये सब दिखाई है ఆమె ఆ నగరంలోకి వెళ్ళి తన అత్తతో అవన్నీ చూపిస్తూ ఉంది. और जो जो हुआ है वो सब नयोमी को बोलने जा रही थी। ఇంకా ఏదైతే జరిగిందో అవన్నీ కూడా నయోమితో చెప్పుతుంది. तो नयोमी ने ये सब देखकर तुम्हारे ऊपर वो कृपा दिखाया हुआ आदमी कौन है, उसको परमेश्वर आशीर्वाद करेगा बोल के वो बोल रही थी। అవన్నీ విని నయోమి ఇలా అంటుంది, నీ మీద అంతగా దయ చూపించిన వాడు ఎవడు, ఆయనకి దేవుడు దయ చూపించాలని ఆమె అంటుంది. तब रूथ ने ऐसे बोली है उस मालिक का नाम है बोआज। అప్పుడు రూతు ఇలా అంటుంది, ఆయన పేరు బోయాజు. तब नयोमी ने बोलेगी क्या बोआज ने, बोआज हमारा एक बंधु है। అప్పుడు నయోమి ఆమెతో ఇలా అంటుంది, ఏంటి బోయాజా, బోయాజు మనకి బంధువు, वो एलीमेलेक का रिश्तेदार है ఆయన ఎలిమేలకి యొక్క బంధువు, और हमारे खेत को छुड़ा सकने वाला।
ఇంకా మన పొలాన్ని విడిపించగలిగినవాడు. ऐसे बोल के रूथ के साथ नयोमी ने बोल रही थी। ఇలా రూతుతో నయోమి చెప్తుంది. तब रूथ को नयोमी ने अनेक काम बोले हैं। అప్పుడు రూత్కి నయోమి ఇంకో పని చెప్పింది. देखो 2 दिन के बाद कलिहान का दिन आने वाला है। చూడు, 2 రోజుల తర్వాత కళ్ళమున యవలు తుర్పంపబడి పోచున్నారు. तो उस दिन सभी कोई आनंद करेंगे। ఆ రోజు అందరూ సంతోషిస్తారు. तो तुम उस दिन अच्छे कपड़े पहनकर तेल लगाकर कलिहान को जाना। ఆ రోజు నువ్వు మంచి వస్త్రాలు వేసుకొని తలకి నూనె పెట్టుకొని ఆయన వద్దకు వెళ్ళు. और सभी कोई के सामने तुम प्रकट मत करो अपने आप को। అందరి వద్ద నువ్వు నేను చూపించుకోవద్దు. जब सभी कोई खा पी कर अपने अपने जगहों में सो जाएंगे, ఎప్పుడైతే అందరూ ఆహారం తిన్న తర్వాత వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతారో तब तुम बोआज के पास जाओ। అప్పుడు నువ్వు బోయాజు వద్దకు వెళ్ళి उसके पैर के पास तुम सो जाना। ఆయన పాదముల వద్ద నువ్వు నిద్రపో. जब वो उठेगा तुम्हें देखेगा तो वही बताएगा। ఎప్పుడైతే ఆయన లేచి నిన్ను చూస్తాడో అప్పుడు ఆయన చెప్తాడు कि तुमको क्या करना है। నీకు ఏం చేయాలో. तो जैसे रूथ को अपने सासू माँ बोली है वैसे वो रेडी होके चले गई। అయితే రూతుకి నయోమి ఎలా అయితే చెప్పిందో అలా ఆమె తయారయ్యి వెళ్ళింది. और सभी को सोने के बाद उसके पैर के पास जाके सो गई। ఇంకా అందరూ నిద్రపోయిన తర్వాత ఆయన వద్దకు వెళ్ళి ఆమె నిద్రపోయింది. जब बोआज ने उठा है उसके पैर के पास रूथ को देखा। ఎప్పుడు బోయాజు లేచి రూతుకి తన పాదముల వద్ద చూశాడో तब रूथ को बोल रहा है, हे बेटी तुम इधर क्यों हो इस रात में। అప్పుడు రూత్తో ఇలా అంటున్నాడు, కుమారి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఇంత రాత్రిపూట? तब रूथ ने बोल रही है, हाँ आप ही हो ना मेरा खेत को छुड़ाने वाला। అప్పుడు రూతు ఇలా అంటుంది, నువ్వే ఉన్నావు కదా మా పొలాన్ని విడిపించగలిగిన వాడు. तब बोआज ने बोला है, అప్పుడు బోయాజ్ ఇలా అంటున్నాడు, हाँ मैं तुम्हारा कुटुंबी हूँ और तुम्हारा खेत को छुड़ाने वाला मैं ही हूँ। అవును నేను నీ బంధువుడినే, ఇంకా నీ పొలాన్ని విడిపింపబోయేవాడిని నేనే. लेकिन मेरा पहला और एक आदमी है वो भी तुम्हारा कुटुंबी है और मुझसे ज़्यादा अधिकार उसी को है। కానీ నాకన్నా ముందర ఇంకొకరు ఉన్నారు, నాకన్నా ఆయనకే ఎక్కువగా అధికారం ఉంది. तो इस रात को तुम यहाँ पर सो जाओ, सुबह उठ के तुम चले जाओ और मैं कल सुबह चर्चा लगा के क्या होना है क्या करना है कल सुबह बोलते हैं। ఇప్పుడు ఈ రాత్రి నువ్వు ఇక్కడ నిద్రపోయి ఉదయం లేచి వెళ్ళిపో, నేను రేపు పూర్వద్వారం వద్దకు పోయి ప్రస్తావించదాను. तो सुबह हुआ, रूथ को और थोड़ा सा धान्य दे के वो भेज दिया। అయితే ఉదయం అయిన తర్వాత రూతుకి ధాన్యం ఇచ్చి ఆయన పంపివేశాడు. और उसके बाद वैसे ही वो चर्चा करने के लिए गया। इससे पहले जो है उस कुटुंबी को भी बुलाया, उधर चर्चा करवाया। ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళి ఆయనకన్నా ముందు ఏ కుటుంబం ఇక్కడైతే ఉన్నాడో ఆయనకు పిలిపించి అక్కడ ఆయన ప్రస్తావించాడు. तो वो भी ठीक है मैं उसका ज़मीन को छुड़ा देंगे बोल के बोला है। అయితే అతడు కూడా సరే నేను వాళ్ళ పొలాన్ని విడిపిస్తానని చెప్పాడు. लेकिन बोआज ने बोला है जो उसका खेत को छुड़ाएगा वो उस मोयाबी स्त्री को मतलब रूथ को विवाह करना है बोल के बोलेगा। అయితే బోయాజు ఎవరైతే ఆ పొలాన్ని విడిపిస్తాడో ఆయన మోయాబు స్త్రీ అయిన రూతుకు పెళ్లి చేసుకోవాలని చెప్పాడు. तो वो उसने इनकार किया। అప్పుడు అతడు లేదు అని చెప్పాడు. तो यहूदी के अनुसार उधर क्या क्या करना है वो सब कर दिया। అయితే ఆ తర్వాత యూదుల చట్టం అనుసారంగా ఏదైతే అక్కడ చేయాలో అది చేశారు. उसके बाद बोआज ने जाके उस जगह को छुड़ाकर रूथ को विवाह कर लिया। అప్పుడు బోయాజు వెళ్ళి ఆ స్థలాన్ని విడిపించి రూతుని పెళ్లి చేసుకున్నాడు. रूथ एक मोयाबी स्त्री होकर इज़राइल देश में आके इज़राइल की परमेश्वर यहोवा के ऊपर विश्वास रखने के वजह से उसका जीवन में कितना आशीर्वाद, उसकी सासू माँ का जीवन में कितना आशीर्वाद को वो ला पाई है। రూతు ఒక మోయాబు స్త్రీ అయ్యుండి ఇజ్రాయెల్ దేవుని నమ్ముకుని ఆమె ఇజ్రాయెల్కి వచ్చినప్పుడు ఆమె ఎంతగా ఆశీర్వదింపబడింది. ఆమె ద్వారా వాళ్ళ అత్తకు కూడా ఎంతగా ఆశీర్వాదం వచ్చింది.
हम लोग भी वैसे हमारे परमेश्वर के ऊपर विश्वास रखने से हम भी आशीर्वादों को पाएंगे। మనము కూడా మన దేవుని పైన విశ్వాసం ఉంచితే మనం కూడా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. रूथ के जैसे प्रॉमिसेस को हम भी करने से हम भी वैसे आशीर्वादों को पाएंगे। రూతులా ఎన్నో ప్రామిస్లు మనము కూడా చేస్తే మనకి కూడా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. वो सिर्फ प्रॉमिस की ही नहीं, उसको निभाए भी है। ఆమె కేవలం ప్రామిస్ చేయలేదు, అది జరిగించింది కూడా. वैसे हम लोग भी रहना है। అలాగే మనం కూడా ఉండాలి. पता है रूथ का जीवन में और क्या आशीर्वाद मिला है? అంతేకాదు రూతు యొక్క జీవితంలో ఏం ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? रूथ को एक बेटा भी जन्म हुआ है। రూతుకి ఒక కుమారుడు జన్మించాడు. उसका नाम है ओबेद। ఆయన పేరు ఓబేదు. और ओबेद को एशै बोल के एक बेटा जन्म हुआ। ఇంకా ఓబేదికి ఏషయ్య అనే కుమారుడు జన్మించాడు. और एशै को ही दाऊद महाराजा जन्म हुआ। ఏషయ్యకే దావీదు మహారాజా జన్మించాడు. मतलब दाऊद का दादी माँ है रूथ। రూతు దావీదు యొక్క దాది. और दाऊद का वंश में यीशु मसीह जन्म हुआ है। ఇంకా దావీదు వంశంలోనే యేసయ్య జన్మించారు. मतलब यीशु मसीह का वंशावली में रूथ का नाम भी प्रवेश किया गया है। అంటే యేసయ్య యొక్క వంశావళిలోనే రూతు పేరు కూడా ప్రవేశింపబడింది. देख रहे हो, చూశారు కదా, एक श्रेष्ठ प्रजा में से एक आशीर्वाद की प्रजा के अंदर कैसे वो प्रवेश किए है। ఒక శ్రపితమైన జనాంగంలో నుండి ఆశీర్వదింపబడిన జనాంగంలోకి ఆమె ఎలా వచ్చిందో वैसे हम लोगों का जीवन भी होना है तो అలాగే మన జీవితాలు కూడా మారాలంటే हम लोग भी रूथ की जैसे रहना है। మనం కూడా రూతులా మారాలి.